నా దృష్టిలో భారతీయ లూటేరా పార్టీ అనేది చదువురాని దద్దమ్మలు, రౌడీలు, గుండాలు ఉండే పార్టీ. ఆ పార్టీలో చేరితే రౌడీలను సైతం దేశభక్తులు చేస్తారు. నువ్వు చదువుకొని పట్టభద్రుడు. భారతీయ లూటేరా పార్టీ అనేది ఒక వాషింగ్ మెషిన్ లాంటిది. మీరు మాసిపోయిన బట్టలు వేస్తే వాషింగ్ మెషిన్ నుంచి ఎలాగైతే క్లీన్ అయి బయటకు వస్తాయో, ఎవరైనా కూడా భారతీయ లూటేరా పార్టీలో చేరితే వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. గిగ్ వర్కర్స్ 10 నిమిషాలు డెలివరీ ఇవ్వడం కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారు. ఓవర్ స్పీడింగ్ చేస్తున్నారు, సిగ్నల్ జంప్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలను తెచ్చుకుంటున్నారు. అందుకని కంపెనీస్ అన్ని కూడా 10 నిమిషాల్లో డెలివరీ ఆప్షన్ అనేది తీసేయాలి. బయట 10 రూపాయలు దొరికే ఛాయ్ సమోసా ఎయిర్పోర్ట్ లో 200 రూపాయలు ఎందుకున్నాయి? తినే ప్రతి వస్తువు ధర బయట కంటే ఎయిర్పోర్ట్ లో 5 to 10 times ఎక్కువ. ఈ రేట్స్ సామాన్యులకు అనుకూలంగా ఉండాలి. మొబైల్ రీఛార్జ్ ప్లాన్ 28 days కిందకి ఇస్తున్నారు, 30 days కిందకి ఇవ్వట్లేదు. రీఛార్జ్ ప్లాన్ అయిపోతే అవుట్ గోయింగ్ కాల్స్ కట్ చేయడం ఓకే, కానీ ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? టెలికాం కంపెనీస్ ఆర్ స్టాపింగ్ అవర్ రైట్ టు కమ్యూనికేషన్. అడ్వాన్స్ ఏఐ టూల్స్ ని దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా అందుబాటు ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దేశంలో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ తగ్గట్టు వేజెస్ పెరగాలి. అందుకోసం ఇన్ఫ్లేషన్ లింక్డ్ శాలరీ రివిజన్ యాక్ట్ తీసుకొని రావాలి. వెహికల్ కొనేటప్పుడే లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ కడుతున్నప్పుడు గవర్నమెంట్ మరి టోల్ ట్యాక్సెస్ ఎందుకు కలెక్ట్ చేస్తారు? గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్స్ కి ఎగ్జామ్ ఫీ రిఫండ్ ఇవ్వాలి. మినిమం బ్యాలెన్స్ లేదని పేద ప్రజల అకౌంట్లో డబ్బులను పెనాల్టీ రూపంలో బ్యాంక్ ఎందుకు దోచుకుంటున్నాయి? రైట్ టు రీకాల్. ప్రజలు ఎన్నుకున్న నాయకులు సరిగా పనిచేయకపోతే వాళ్ళను పదవుల నుండి తీసేసే హక్కును ప్రజలకు కల్పించాలి. ఎలక్షన్స్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. బయోమెట్రిక్ ఓటింగ్ తీసుకురావాలి. ఆమ్ జనతా పార్టీలో ఇదివరకు ఉన్న నిజాయితీ ఇప్పుడు లేదు. నాకు అనిపిస్తుంది ఐఎమ్ రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ అని. ఐ రిపీట్, ఐఎమ్ ఏ రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ. అందుకే గత 12 సంవత్సరాలుగా దేశాన్ని అభివృద్ధి పరచడంలో, హిందూ ముస్లిం మత విద్వేషాలను సృష్టించడంలో సఫలీకృతమైన భారతీయ లూటేరా పార్టీలో చేరుతున్నాను.